హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ టీవీ. సో ఈ మధ్య కాలంలో మంగ్లీ మైక్రో ఫైనాన్స్ 150 కోట్ల స్కామ్ అని చెప్పేసి మనం ఈ మధ్య వింటూనే ఉన్నాం. ఇదంతా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. అలాగే శ్రీలీల నెలసరి పీరియడ్స్ గురించి కూడా చాలా వరకు ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే విష్ణుప్రియాది కూడా 399కే ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. మొత్తం వీటన్నిటి గురించి కూడా మనతో మాట్లాడడానికి మనతో పాటు కృష్ణకుమారి గారు అయితే ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. సో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? సో ఇప్పుడు రీసెంట్గా మంగ్లీ మైక్రో ఫైనాన్స్ అని చెప్పేసి 150 నుంచి 200 కోట్లు స్కామ్ జరిగిందని, ఇందులో మధు కానీ లేదు అంటే అడ్వకేట్ సుబ్బారావు గారు చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మంగ్లీ తమ్ముడు పేరు కూడా వినిపిస్తూ ఉంది. అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు? అసలు మంగ్లీ తప్పు ఉందా, తప్పు లేదా? అసలు ఈ కేసుకి మంగ్లీకి ఏం సంబంధం ఉందంటారు? డైరెక్ట్గా మంగ్లీకి ఈ కేసుకి సంబంధం లేదు. అంటే కంపెనీలో డైరెక్టర్ గాను లేకపోతే షేర్ హోల్డర్ గాను అట్లా లేదు. కానీ మంగ్లీ కుటుంబం మొత్తం దీనిలో భాగస్వాములుగా ఉన్నారు. అంటే వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఆ చెల్లెలకి కాబోయే భర్త కానీ వీళ్ళంతా ఉన్నారు. అయితే వీళ్ళందరూ మంగ్లీ పేరు చెప్పి బిజినెస్ చేశారు అనేది ఇప్పుడు బాధితులంతా చెప్తున్నమాట. మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. అది మంగ్లీ ఇల్లు. ఆ ఇంట్లోనే మేము కూర్చుని మాట్లాడుకున్నాము. కొంతమంది కింద లాంజ్లో కూర్చుని మాట్లాడుకున్నాము, కొంతమంది పైకి వెళ్ళి మాట్లాడాము. ఇంట్లోకి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అయితే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇది ఈ వెనక మొత్తం మంగ్లీయే ఉంది అని చెప్తున్నారు. సార్, మంగ్లీ ఉందా లేదా, మంగ్లీని చూసి పెట్టారా పెట్టలేదా ఇవన్నీ అనవసరం. ఒక స్థాయికి కేసు వచ్చిన తర్వాత ఇది సెటిల్ చెయ్యాలి అని చెప్పి మంగ్లీ పూనుకుంది. ఎందుకు కుటుంబ సభ్యుల కోసం అంతలాగా చేసింది అనేది ఒక పాయింట్. మరి తనంతట తానే మాట్లాడుకుందాము అని పిలిచి లాయర్ సుబ్బారావుని ఇష్టారీతిని మాట్లాడటం కానీ, పైగా వేణు ఉడుగుల లాంటి వాళ్ళని కూడా దీనిలో వాళ్ళ పేరు కూడా వచ్చేలాగా చేయటానికి కారణం మంగ్లీయే. ఎందుకంటే మంగ్లీని అడిగింది ఆయన్ని, నీకు కూడా సుబ్బారావు అని అతను నీకు తెలుసు కదా, కొంచెం మాట్లాడి కొంచెం మధ్యవర్తిత్వం చేసి పెట్టమని చెప్పి అని అడిగింది. అడిగితే ఒక లాయర్ ఆఫీస్లో వీళ్ళంతా మీటింగ్లో కూర్చున్నారు. కూర్చున్నప్పుడు కూడా పెద్ద మనిషిగా వేణు ఉడుగులో ఒక సలహా చెప్తే అది వినలేదు. ఆయన వదిలేశాడు. నేను చెప్పింది వినలేదు కదని ఆయన వదిలేశాడు. వదిలేసిన తర్వాత అది ఇంకా ముదిరి పాకాన పడిందా ఇది. మళ్ళీ మధ్యలో నన్ను అంటారా, నా పేరు తీసుకొస్తారా అని చెప్పి మంగ్లీకి చాలా కోపం వచ్చింది. సరే ఈవిడెళ్ళి సజ్జనార్ గారిని కలిసి తర్వాత డీజీపీని కలిసి ఇవన్నీ చూస్తుంటే ఓ పక్కన బాధితులు క్లియర్గా చెప్తున్నారు ఆవిడింటికే వెళ్ళాము అని. అది ఆవిడిల్లే. మరి అసలు వీళ్ళందరికీ సూత్రధారి పాత్రధారి మధు అన్న అతను ఉన్నాడు. మధు అన్న అతను కూడా ఎంత నాటకాలు చేశాడు అంటే దాదాపు ఇప్పటివరకు కేసులు అయిన దాన్ని బట్టి ఒక 2-3 సూట్ కేసు కంపెనీలు బయటకు వచ్చినాయి, ఇంకా ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు నల్గొండలో ఒక కంపెనీలో డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ దాదాపు 17 కోట్లు అంటున్నారు. అక్కడ వాళ్ళంతా డబ్బులు కట్టారు. 120 గజాల స్థలం ఇస్తాము అంటే డబ్బులు కట్టారు. గాయబ్ వాళ్ళు పెట్టిన కేసు మీదే ఇప్పుడు తను అరెస్ట్ అయి ఉన్నాడు. అలాగే గోకుల్ నందన్ అనే ఇన్ఫ్రా కంపెనీ అని ఒకటి, ఇట్లా రకరకాల కంపెనీల పేర్లతోటి రకరకాలుగా డబ్బులు తీసుకొని మరి డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు, ఏం చేశారు, ఒకవేళ వీళ్ళు ఏదన్నా ఇంకా ఆశపడి ఇంకెవరికన్నా ఇస్తే నష్టపోయారా, ఏం జరిగిందనేది తెలియదు. కానీ ఇప్పుడు బాధితులు అయితే రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఈ బాధితులంతా కలిసి హిమకాంత్ రెడ్డి అనే అతను మార్కెటింగ్ చేశాడు. ఆ మార్కెటింగ్ చేసిన అతన్ని కదా పట్టుకుంటారు ఎవరైనా సరే. అసలు వాళ్ళ దగ్గరికి నువ్వే తీసుకెళ్ళు అంటారు కదా, అలా అతను పట్టుకున్నారు వాళ్ళందరూ వచ్చి. సరే అతను ఏం చేయాలో అర్థం కాక ఈ లాయర్ సుబ్బారావుని పట్టుకున్నాడు. సరే ఆ బాధితుల లిస్ట్ అంతా నాలాంటి వాళ్ళు కూడా చూశారు.
చూస్తే చాలా జెన్యూన్గా ఉంది. అన్నీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, ప్రామిసరీ నోట్లు ఇవన్నీ ఉన్నాయి. సరే పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరికి వీళ్ళు కంప్లైంట్ ఇద్దామని వెళ్ళారు. వెళ్తే లాయర్ సుబ్బారావు పైన ఆవిడ కేసు పెట్టింది, ఈవిడ పైన ఆయన కేసు పెట్టాడు. అసలు గోల, అసలు బాధ వీళ్ళది, బాధితులది. మధ్యలో మీ గోల ఏంటి అన్నట్లు ఉంది చూడటానికి. సరే ఎనీవే అక్కడ ఒక హై డ్రామా నడిచింది. అక్కడ ఎస్ఐ రామకృష్ణ అంట, ఆయన చేసిన దానికి ఇప్పుడు హైకోర్టులో కేసు వేశారు లాయర్లు అందరూ కలిసి. అది ఇప్పుడు ఒకళ్ళ దగ్గర మొదలైంది, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆగుతుందో ఇది అర్థం కావట్లా. మధ్యలో మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తూ ఉన్నారు. అది అలా ఉంటే నిన్న రమావత్ మధు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఏమంటాడు, ఈ హిమకాంత్ రెడ్డి అసలు నేరస్తుడు, అతని దగ్గరే డబ్బులన్నీ ఉన్నాయి, అతను పోలీస్ స్టేషన్ దగ్గర అందరికి ఎక్కువ బయటలు ఇచ్చాడని అతను, ఇంకొక ఆమె ఉంది బయటలు ఇచ్చిన ఆవిడ, వాళ్ళిద్దరూ మధ్యలో అవేవో సంబంధాలు ఉన్నాయి, డబ్బులన్నీ ఆయనకే ఇచ్చాను, అందుకే నేను ఇప్పటి వరకు ఆయన పేరు ఎందుకు చెప్పలేదు అంటే డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి, ఇప్పుడు నేను బయట పెట్టాను అంటే ఆ డబ్బులు రావని నేను ఆయన పేరు చెప్పలేదు అని చెప్పి మధు ఒక వీడియో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన తర్వాత అందులో ఎవరెవరిని దోషులుగా చూపించాడు, హేమకాంత్ రెడ్డి ప్లస్ ఆమె లేడీ లాయర్ సుబ్బారావు, వీళ్ళంతా కలిసి నన్ను బదనాం చేస్తున్నారు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి తర్వాత లొంగిపోయాడు. ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఇంకా ఈ బాధితులంతా హైదరాబాద్లో పాపం పిచ్చిపట్టిన వాళ్ళు తిరిగినట్టు తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వచ్చి, ఇప్పుడు నల్గొండ జిల్లా అంటే ఓ పక్కన కర్నూలు దగ్గర డోన్ దగ్గర ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, ఇది మందే, దీనిలో పెట్టుబడి పెడితే డబ్బులు అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఇటు చూస్తే పటాన్ చెరువులో బాధితులు, సంగారెడ్డిలో బాధితులు, ఎటు చూసిన బాధితులు, వీళ్ళంతా వచ్చి ఇంకెక్కడ పాపం పక్షుల్లాగా హైదరాబాద్ రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. అసలు మరి వాళ్ళ బాధ మరి చూడలేకనో లేకపోతే ఈ స్కామ్ ఎట్లా బద్దలు చేయాలనో ప్రభుత్వం అయితే ఈ లోకల్ వాళ్ళని నమ్ముకుంటే కాదు అని చెప్పి సిబిఐకి ఇచ్చేసింది. ఇంక పేచీయే ఉండదు కదా, ఇంకా వాళ్ళు ఎవరు అడిగినా కానీ చెప్పొచ్చు మేము సిబిఐకి అప్పచెప్పాము అని. సిబిఐ అయినా సరే నిజాలు నిగ్గుదేల్చి ఎవరున్నారు ఇందులో వాళ్ళనైతే బయటికి లాగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా ఆమె ప్రమేయం లేకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా మట్టుకు ఆమె సహాయ సహకారాలు ఉన్నాయి కదా. ఏమీ లేకపోతే అసలు ఈమె ఆ పంచాయతీలో ఎందుకు కూర్చుంటారు, ఈమె వచ్చి పంచాయతీలో ఎందుకు కూర్చుంటుంది, కూర్చోవలసిన అవసరం లేదు కదా. వాళ్ళు కూడా బాధితులు కూడా చాలా తెలివిగా మంగ్లీ పేరు బయటికి తీసుకొచ్చారు. మంగ్లీ పేరు పెడితే కానీ అంటే ఎలుకని పట్టాలంటే ఏదో ఒకటి పెట్టాలి కదా. ఇప్పుడు ఈమెని పట్టుకోబట్టే మధు అనేవాడు బయటకు వచ్చాడు. 3 నెలల నుంచి దొరకకుండా తిరుగుతున్నాడు. ఇవాళ బయటకు వచ్చాడు అంటే ఇంకా మంగ్లీకి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది, అది కరెక్ట్ కాదు కదా అనుకుంది ఆవిడ. ఇంకా అతను కూడా చెప్తున్నాడు మంగ్లీ గారికి ఇది కేసుతో సంబంధం లేదు అని చెప్తున్నాడు. సంబంధం లేదు అన్నప్పుడు వాళ్ళ ఇల్లు నువ్వు ఎందుకు వాడుకున్నావు? ఇలాంటి స్కాములు చేయటానికి వాళ్ళ ఇల్లు వాడుకుంటే మరి దానిలో ఆవిడ ప్రత్యక్ష పాత్ర ఉండకపోవచ్చు, పరోక్ష పాత్ర ఉందనే అంటది చట్టం కూడా. ఏది ఏమైనా ఇదేదో పాపం ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాలు ఏంటంటే మనకు చాలా హృదయం ద్రవించిపోతుంది. బంగారం అమ్మి పెట్టిన వాళ్ళు ఉన్నారు, బంగారం తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్లో అప్పులు ఇస్తారు కదా, ఆ ఆన్లైన్లో లోన్ యాప్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పెట్టిన వాళ్ళు ఉన్నారు, క్రెడిట్ కార్డుల మీద అప్పులు తీసుకుని పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా పెట్టారు డబ్బులు. ఆ చిన్న భూములు ఉంటే అవి అమ్మి పెట్టారు. ఇతను అయితే ఈ హిమకాంత్ రెడ్డి అయితే ఏకంగా 70 లక్షలు అంట. ఇలా ఈ రకంగా వాళ్ళని బాధితులు ఇవాళ పాపం అలో లక్షణ అని ఏడుస్తున్నారు. వాళ్ళకైతే న్యాయం జరగాలి. అసలు మంగ్లీ ఏమంటుందంటే అసలు నాకు సంబంధమే లేదు, చేసిందంతా మధు నాయక్ అలాగే హేమకాంత్ రెడ్డి అని చెప్పి, దానికి మీరేమంటారు? అదే ఇప్పుడు హేమకాంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు కదా, అతను మార్కెటింగ్ చేశాడు, మార్కెటింగ్ చేసి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పాడు.
మరి అతని దగ్గరే డబ్బులు ఉన్నాయి అంటానికి మీరు ఆధారాలు చూపించండి. అంత మధును ఇప్పుడు మొన్నటి దాకా మధు పేరు ఎందుకు ఎత్తలేదు మరి మీరు? మొదటి నుంచి మధు పేరు చెప్పాలి కదా. నీ తమ్ముడు కూడా ఉన్నాడు దాంట్లో, శివ ఉన్నాడు, పైగా చౌహాన్ అని ఇంకో అతను ఉన్నాడు, ఇట్లా ఇంతమంది ఉన్నారు కదా. మరి వీళ్ళందరి సంగతి ఏంటి? వీళ్ళందరితో కూడా నాకు సంబంధం లేదు అంటే కాదు కదా. అందుకని ఏది ఏమైనప్పటికీ మధు ఇందులో సూత్రధారి. అలాగే శివ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు మంగ్లీ పేరు చెప్పి బిజినెస్ చేసిన మాట వాస్తవం. దానికి అందరూ ఇదే మాట చెప్తున్నారు, బాధితులందరూ మోకమ్మడిగా ఇదే మాట చెప్తున్నారు. ఏ ఊర్లో బాధితులను కదిలించినా ఇదే చెప్తున్నారు. బహుశా వీళ్ళు కూడా పేరు వాడుకుని ఉండొచ్చు. మొదట్లో వీళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉందో లేదో తెలియదు కానీ డబ్బులు అయితే ఎగ్గొట్టారు. ఇప్పుడు వాళ్ళకి ప్లాట్లు ఇస్తామన్నారు, ప్లాట్లు ఇవ్వలేదు. మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. అసలు ఇప్పుడు వసూలు చేసిన డబ్బులు ఎక్కడున్నాయి అనేది తేలాలి కదా. ఏమైనాయి ఈ డబ్బులు? ఏమైనాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? అవి అయితే బయటికి రావాల్సిందే కదా. మరి సిబిఐకి అక్కిస్తుందేమో చూద్దాం. అంటే మంగ్లీ పేరు పెట్టుకొని ఇదంతా చేశారంటారా, లేదంటే మంగ్లీని టార్గెట్ చేశారంటారా? అసలు ఏంటంటే ఇందులో ఎవరు టార్గెట్ చేస్తారు? ఇప్పుడు మంగ్లీని టార్గెట్ చేయగలిగిన వాళ్ళు కాదు ఈ మధు కానీ ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళందరూ పిల్లలు ఆవిడ ముందు గట్టిగా మాట్లాడితే. వీళ్ళు తమ్ముడు చెల్లి వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది, వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు అని సహాయం అందించడంలో తప్పేం లేదు. కానీ వాళ్ళు అసలుకే మోసం చేశారు కాబట్టి, అసలుకే ఎసరు పెట్టారు కాబట్టి కదా ఇదంతా. అందుకని ఏంటంటే నేను కూడా ఎప్పుడు మంగ్లీనే ఉంది ఇందులో అని నేను కూడా ఎప్పుడు అనను. ఎందుకంటే మంగ్లీ లేకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ నీ పేరు చెప్పారు కాబట్టి, నీ చెల్లెలు నీ తమ్ముడే చెప్పారు కాబట్టి నువ్వు బాధ్యత తీసుకోవాలి. ఎంతో కొంత తీసుకోవాలనే కదా మీటింగ్కి వెళ్ళావు, లేకపోతే నీకు అసలు మా మీటింగ్తో పనే ఉంది. అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా మంగ్లీ మీద ఎందుకు మరి కేసు ఇచ్చేస్తున్నారు? కేసు ఎందుకు చేస్తున్నారు మరి? ఇప్పుడు ఆవిడే టాక్స్కి పిలిచింది సుబ్బారావుని. అంటే ఆయన పిలిచాడు కదా, డైరెక్టరు వేణు ఉడుగులో పిలిచాడు కదా. అంతకుముందే కూడా సుబ్బారావు ఒకసారి అప్రోచ్ అయ్యాడు అని చెప్పి కొంతమంది అంటారు. నిజాలు మనకు తెలియవు. ఏదైనా వేణు ఉడుగుల ఆఫీస్లో పూజారి నాగేశ్వర గారి ఆఫీస్లో మీటింగ్ జరిగిన మాట అయితే వాస్తవం. ఆ మీటింగ్లో నువ్వు చేయకపోవచ్చమ్మా మంగ్లీ, నీ పేరు బదనాం అవుతుంది కాబట్టి ఆ మధుని వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు చూసుకుంటారు అంటే ఆ రోజు ఆమె ససేమిరా అంది. ఎప్పుడు 20 రోజుల క్రితం, 25 రోజుల క్రితం. అసలు ఇంత ముదిరేది కాదు వ్యవహారం, ఇంత ఈవిడ పేరు కూడా బయటకు వచ్చేది కాదు. అక్కడ ఆ టైంలో ఎప్పుడు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవాలి. ఆ తీసుకోకపోవటం వల్ల జరిగింది ఇదంతా. అంటే మంగ్లీకి అసలు తప్పు లేదు, తన తప్పు లేకపోవచ్చు అంటున్నారు కదా. సో అలాంటప్పుడు సుబ్బారావు కాల్ చేసి, అంటే అడ్వకేట్ ఎవరైతే సుబ్బారావు గారు ఉన్నారో ఆయనకు కాల్ చేసి ఈ మనీ ఇష్యూ గురించి, అంటే మనీతో సెటిల్మెంట్ చేద్దామని ఎందుకు మాట్లాడాలి? మంగ్లీ తప్పు లేనప్పుడు ఊరుకోవచ్చు కదా. అట్లా కాదు, బాధితులు మంగ్లీ పేరు చెప్తున్నారు, ఆమె పేరు చెప్పి వీళ్ళు డబ్బులు వసూలు చేశారు అని చెప్పారు. అందుకని చెప్పి ఫోన్ చేసి ఉండొచ్చు. మరి బాధితులంతా ఇలా అంటున్నారు, ఏంటి మీ పేరు చెప్పి వసూలు చేశారు అంటున్నారు ఏంటి అని మాట్లాడి ఉండొచ్చు. అందుకే ఆమె రియాక్ట్ అయ్యి వేణు ఉడుగుల గారికి చెప్పి అడిగి, కొంచెం మీకు కూడా తెలుసు కదా అతనితోటి ప్రాబ్లంగా ఉంది అని చెప్పి పిలిపించ. ఇవేవీ తప్పు కాదు, కానీ ఇప్పటి వరకు సెటిల్ చేసుకోకపోవడం తప్పు. ఈ పాటికి జరిగి ఉండాల్సింది. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా చిన్న వాళ్ళు ఇచ్చారు. ఏంటి వాళ్ళ ఎంత, వాళ్ళ జీవితాలు ఎంత, మనం అలా ఆలోచించాలి. బాధితుల కోసం ఏం చెప్తారు? వీళ్ళే కాదండి, ఎవరైనా సరే మీరు ప్రైవేట్ వ్యక్తులను నమ్మి ప్రైవేట్ ఫైనాన్సుల్లో డబ్బులు పెట్టకండి. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అవుతుంది. శుభ్రంగా మీరు డబ్బులు ఉన్నాయి అంటే పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి, ఎక్కడికి పోవు, గవర్నమెంట్ది బాధ్యత. నేషనల్ బ్యాంకుల్లో వేసుకోండి, బోల్డ్ బ్యాంకులు ఉన్నాయి కదా, ఎస్బీఐ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు. ఎన్ని బ్యాంకులు లేవు? సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి ఎన్ని బ్యాంకులో ఉన్నాయి. ఆ బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోండి. వీళ్ళు ఏంటంటే ఎక్కువ వడ్డీ రావాలి, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనే ఉద్దేశంతో పెట్టారు.
అదేదో అంటారు కదా, పిల్లి పేరాసిపోతే మూతిగాలిందని, అట్లా అయింది పాపం వీళ్ళ పరిస్థితి. అందుకని మనం పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళని నమ్మి పెట్టే కన్నా ఎక్కడైనా కొంచెం భూమి కొనుక్కున్నా నయమే. ఇప్పుడు చాలామంది భూమి అమ్మి మరీ పెట్టారు. అప్పుడప్పుడు ఇట్లాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, ఇట్లా డబ్బులు వసూలు చేసేవాళ్ళు. ఏదో రకంగా 10 రూపాయల వడ్డీ ఇస్తూ ఉంటారు. అసలు 10 రూపాయల వడ్డీ ఎట్లా కుదురుతుంది? ఎట్లా సంపాదించిస్తారు? ఆలోచన ఉండాలి కదా. అవేమీ లేకుండా ఇస్తే అలా 10 రూపాయల వడ్డీ ఇస్తామనేవాడు అసలు వడ్డీ కాదు కదా, అసలు ఇవ్వడం. ఇది లెక్క పెట్టుకోవాలి. అందుకని ఎవరైనా సరే మీ దగ్గర డబ్బులు ఉంటే ఏదో చిన్నదో చితకదో స్థలం కొనుక్కోండి, లేదు అనుకుంటే బ్యాంక్ డిపాజిట్ పెట్టుకోండి. అసలుకైతే మోసం రాదు కదా. అంటే బాధ్యతలు తప్ప అంటారా? నేను తప్పనట్లేదు, తప్పని కాదు, వాళ్ళది అసలు తప్పన్ను. జరిగిపోయింది. వాళ్ళ డబ్బులు అయితే సిబిఐ ఏం చేస్తో చూద్దాం. ఇక ముందు పెట్టబోయే వాళ్ళ గురించి నేను అనేది. ఇక ముందే ఎవరైనా సరే ఇట్లాంటి స్కాములు జరిగినప్పుడు మనం చెప్పగలిగింది ఇదే, మీరు వ్యక్తుల చేతికి డబ్బులు ఇవ్వద్దు. ఇప్పుడు నదిలో కాసిన నీళ్ళు వేస్తాం, మనం వేసిన నీళ్ళు తీసుకోగలుగుతామా? అంతే. అందుకని అట్లాంటి జోలికి వెళ్ళొద్దు అసలు. ఇక్కడ మంగ్లీ ఇరుక్కునేదే కాకుండా శ్రీముఖి పేరు కూడా తీసుకొచ్చింది మంగ్లీ. అసలు శ్రీముఖి పేరు ఎందుకు తీసుకొచ్చింది? అడ్వకేట్ సుబ్బారావుకి క్రష్ అని ఈమె ఎందుకు తీసుకురావాలి? ఇప్పుడు సుబ్బారావు వచ్చి తనకి వ్యతిరేకంగా బాధితుల తరఫున పోరాటం చేస్తున్నాడు. నేను నిలబడతాను అంటున్నాడు. అందుకని సుబ్బారావుకి క్యారెక్టర్ లేదు అని చెప్పి నిరూపించడం కోసం శ్రీముఖిని అడ్డం పెట్టుకుంది. శ్రీముఖి పేరు చెప్పింది, అంతకంటే వేరే ఏం లేదు. అలానా? లేదంటే ఈమె తప్పించుకుందామని ఆమె పేరు పెట్టి? ఆమె పేరు చెప్పినంత మాత్రాన ఇప్పుడు బాధితులు ఎవరు శ్రీముఖి పేరు చెప్పట్లేదు కదా. ఇప్పుడు సుబ్బారావుని బ్యాడ్ చేయటం కోసం ఇప్పుడు మధు ఏం చేశాడు? ఆ అమ్మాయి గట్టిగా మీడియా ముందు మాట్లాడుతుంది కదా అని ఆ అమ్మాయి కన్ను హిమకాంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి వీళ్ళిద్దరికి రిలేషన్ పెట్టేశాడు. పెట్టేసి వీళ్ళంతా బ్యాడ్ పీపుల్ అని చెప్పాలని చూశాడు. అదే చెయ్యాలని చూసింది మంగ్లీ కూడా. అసలు అక్కడ అనవసరం, శ్రీముఖి పేరు తీసుకురావటం అనవసరం. అతనికి బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఉంది, నాకు చాలా ఫేమ్ ఉంది కాబట్టి నా ఫేమ్ తోటి ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఇవన్నీ అనవసరం. ఈ బాధితులకి ఏం చేద్దాం అనే దీనిలో కనుక ఆమె వర్క్ చేసినట్టయితే ఇలాంటి పిల్లి మొగ్గలు వేయాల్సిన అవసరం ఉండేది కాదు. మొన్న రీసెంట్గా చూసుకుంటే రేవ్ పార్టీలో కూడా మంగ్లీ ఇష్యూ జరిగింది. సో ఇప్పుడు ఇదొక ఇష్యూ జరుగుతుంది. సో మంగ్లీ పేరు ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అవుతుంది అంటారా ఒక సెలబ్రిటీ కాబట్టి? ఇప్పుడు ఒకటండి, మధ్యలో ఒక బ్యాడ్ లిటరేచర్ ఉన్న పాట కూడా పాడింది అని చెప్పి వచ్చింది. అంతకుముందే ఈ బర్త్డే పార్టీ ఇది వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది. ఏదైనా మనం మన స్టార్ ఇమేజ్ని నిర్మించుకోవటం కష్టం, దాన్ని పాడు చేసుకోవటం చాలా ఈజీ, క్షణం పట్టదు. అందుకని చెప్పి దయచేసి ఎవరైనా సరే ఇట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా మీ వృత్తుల్లో ప్రశాంతంగా మీరు డబ్బు సంపాదించుకోండి. అంతేగాని అసలు మీరెంత సరిగా ఉండాలనుకుంటారో మీ ఇంట్లో వాళ్ళు కూడా అలా ఉండాలని చెప్పి చూసుకోండి. ఎప్పటికైనా ఇది ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే కూడా వీళ్ళపైన కూడా పడే ఇది ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు అనుకోండి, ఎవరు పట్టించుకోరు. మంగ్లీ యాక్సిడెంట్ చేసింది అని అంటే అటెన్షన్ ఉంటుంది. మన పైన 100 కళ్ళు ఉన్నాయి అన్నప్పుడు మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త మంగ్లీ తీసుకుని ఉంటే బాగుండేది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. సిబిఐ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నిజానిజాలు వాళ్ళే నీకు తెలుస్తారు. వాళ్ళ తమ్ముడు కూడా ఇందులో ఉన్నారంటారా మరి? శివ ఉన్నాడుగా. ఇప్పుడు ఆ కంపెనీ గోకుల్ నందన్ కంపెనీ ఓపెనింగ్ రోజు అతను ఉన్నాడు. ఒక వీడియోలో చెప్పింది కదా, ఈయన మా తమ్ముడు కాదు అని చెప్పి. ఆ డబ్బులు లెక్క పెట్టిన అతను మా తమ్ముడు కాదు అన్నది. అతను చౌహాన్ అంట, ఈ గ్యాంగులో అతను. కానీ గోకుల్ నందన్ కంపెనీలో ఓపెనింగ్ రోజు నుంచి ఉంది, మా తమ్ముడు కాదు అని అనలేదుగా. అతను వీళ్ళ తమ్ముడే. అతను ఆ కంపెనీలో వాళ్ళు పని చేశారు అంతే, మార్కెటింగ్ చేశారు.
సో ఫైనల్గా ఏం చెప్తారు, ఇది ఎంతవరకు దారి తీస్తుంది అంటారు? ఎవరు ఇప్పుడు బాధితుడికి? సిబిఐ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు నేను ఊహాగానాలు చేసి ఉపయోగం లేదు. ఇప్పుడు ఇతను మధు అయితే అరెస్ట్ అయ్యాడు, విచారణ చేస్తున్నారు. మధుతో మాట్లాడిన దాన్ని బట్టి ఇంకెవరెవరు ఉన్నారు ఈ కేసులో అనేది తీస్తారు. ఇప్పుడు ఒకవేళ హిమకాంత్ రెడ్డి కూడా ఉన్నాడని తేలింది అనుకోండి, సిబిఐ దృష్టిలో ఆధారాలు ఉంటేనే చేయగలుగుతారు కదా. ఎవరున్నా బయటికి రావాలి, బాధితులకు న్యాయం జరగాలి. బాధితులకి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా మీరు? ఆ తిరిగి డబ్బులు వస్తాయి అనుకుంటున్నారా? అంటే వీళ్ళు ఎక్కడెక్కడ పెట్టారో వీళ్ళైతే చెప్పక తప్పదు వచ్చిన డబ్బులు ఏం చేశారు అనేది. మరి ఆ డబ్బుతో ఏం కొన్నారు, లేదు ఎక్కడన్నా దాచిపెట్టారా, ఆస్తులు కొన్నారా, ఏం చేసినా సరే వాటిని లిక్విడేట్ చేసి ఇవ్వాలి వీళ్ళకి. మరి అంతకంటే చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు గాల్లో దీపం పెట్టాం, వెలుగుతుందో ఎలగదో తెలియదు, ఆరిపోద్దో తెలియదు. ఓకే, సరే మ్యామ్. ఇప్పుడు రీసెంట్గా శ్రీలీల ఇష్యూ అయితే హాట్ టాపిక్గా నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెలసరి పీరియడ్స్ షాక్గా చెప్పకూడదు అని చెప్పి ఆమె అంటుంది. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు సమానంగానే ఉంటారు, సమానంగానే పనులు అవి చేయాలి అని చెప్పి ఆమె కామెంట్స్ చేయడం జరిగింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నెలసరి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకరికి అది ఇబ్బందికరమైన సమయం, ఆ 3 రోజులు అనేది 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు. ఆ సందర్భంలో కొంతమంది రెస్ట్ కావాలనుకుంటారు, కొంతమందికి అవకాశం ఉండదు రెస్ట్ తీసుకోవటానికి, చచ్చినట్టు పని చేయాల్సిందే. ఓకే, పని చేస్తారు కూడా చాలామంది. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకండి, ఇప్పుడు పొలాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వ్యవసాయ కూలీలు. వాళ్ళు 3 రోజులు కూలికి వెళ్ళలేదనుకోండి, 4 రోజులు కూలికి వెళ్ళలేదనుకోండి, వచ్చే కూలీ లేకపోతే వాళ్ళు ఏం తింటారు? ఇప్పుడు మన దేశంలో పనిచేసే వాళ్ళల్లో గవర్నమెంట్ జాబులు కానీ, బ్యాంకులు కానీ, స్కూళ్ళు కానీ, ఇట్లా వీటిల్లో పనిచేసే వాళ్ళు తక్కువ మంది. కానీ అసంఘటిత రంగంలో అంటే జాబ్ గ్యారంటీ లేని ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు అనుకున్నాం. ఇప్పుడు మీరు ప్రతి నెల 3 రోజులు సెలవు పెడతాను అన్నారనుకోండి, మీ ఉద్యోగం ఉంటుందా? ఉండదు. అందుకని కిక్కురు అనకుండా ఇబ్బంది అయినా సరే ఉద్యోగానికి వస్తారు. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు 3 రోజులు సెలవు పెట్టారనుకోండి, వాళ్ళకి సంవత్సరం మొత్తం మీద ఉండే సెలవుల్లో వాళ్ళు ఆ సెలవులు పెట్టుకోదలుచుకున్నారనుకోండి, లేదు లాస్ ఆఫ్ పే అయినా పర్వాలేదు మాకు సెలవు కావాలి అనుకున్నారనుకోండి, బ్యాంక్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే నేను ఆ ఉద్దేశం ఏంటంటే, ఇది మనిషికి బట్టి తేడా ఉంటుంది. అలాగే వాళ్ళు పనిచేసే వృత్తికి కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు పొలంలో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది పనిచేస్తారు మనకి. వాళ్ళే కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో, హోటల్స్లో, వీటిలో పనిచేస్తూ ఉంటారు లేడీస్. వాళ్ళందరికీ 3 రోజులు సెలవు ఇవ్వమంటే వాళ్ళు ఎవ్వరు, పైగా వీళ్ళు లాసాపే అయినా పర్వాలేదు అంటే కూడా ఉద్యోగం కావాలా సెలవు కావాలా అని అడుగుతారు. రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోమని చెప్తారు. అందుకని ఏంటంటే ఈ 3 రోజులు సెలవు అనే విషయంలో మీరు అంత పట్టుబట్టకండి. పట్టుబడితే మీరు ఏమంటారు, మీ సామర్థ్యాన్ని మీరే తక్కువ చేసుకున్నట్లు అవుతుంది అని చెప్పి మొన్న ఎవరో ఒక మంత్రి మహానుభావుడు కూడా మాట్లాడాడు. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు శ్రీలీల మాట్లాడినవి కావచ్చు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వీటన్నిటికీ సారాంశం ఏంటి అంటే, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. బాగా ఇబ్బంది ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకుని కూడా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. లేదు అవకాశం ఉంది సెలవు పెట్టి ఇంట్లో ఉంటారు. అది వ్యక్తిగతమైన విషయం పూర్తిగా. నేను ఇలా ఉన్నాను కాబట్టి అందరూ ఇలా ఉండాలి అని అనుకోవటం అంటే సాధారణీకరణ చేయటం తప్పు. ఇంకా అందరికీ ఒకలాగా ఉండదు, పెయిన్ ఒకలాగా ఉండదు, చేసే ఉద్యోగం ఒకటే కాదు,
అందుకని ఏంటంటే మనం అసలు ఇవన్నీ ఇది ఇంతలాగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇష్టపడి ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, వాళ్ళ మేనేజ్మెంట్స్ ఇష్టపడి ఈ అవకాశం ఇచ్చినాయి అనుకోండి, సంతోషం. ఇప్పుడు మాతృత్వ సెలవులని ఇస్తున్నారు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఇవ్వరు. ఇప్పుడు అసలు చాలా కంపెనీలు ఇవ్వట్లా. ఎగ్జాంపుల్ ఎందుకు, మీడియా రంగం ఉంది. మీడియా రంగంలో పట్టుమనే సంవత్సరం ఒక ఆఫీస్లో పనిచేయగలుగుతున్నారు ఎవరైనా? ఏదో ఒక కారణం, మనకు మంచి అవకాశం వచ్చిందనో, ఇక్కడ వాతావరణం బాగలేదనో, లేకపోతే ఇంకోటో. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకు ప్రసూతి సెలవులు ఇవ్వండి అంటే ఇస్తారా? అసలు 6 నెలలు దాటిన తరువాత మనము ఈ మీడియాలో జాబులు చేయటమే చాలా కష్టం కదా. ఖచ్చితంగా వాళ్ళు అప్పటికి లీవ్ పెట్టుకొని, ఆ మేనేజ్మెంట్ ఇష్టమైతే కనుక మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రామ్మా, 6 నెలల తర్వాత రామ్మా అంటారు. సరే, డెలివరీ అయిపోయిన తర్వాత 3వ నెలలోనే ఇప్పుడు జాబ్ చాలా అవసరం అనుకోండి, ఎవరన్నా పెద్దవాళ్ళకి అప్పచెప్పో లేకపోతే ఏదైనా క్రష్లో జాయిన్ చేసో డ్యూటీకి వస్తారు. ఈ 6 నెలలు వాళ్ళకి జీతం ఉండదు. పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో కూడా పరిస్థితి ఇదే. మరి సినిమాలు అన్నారు అనుకోండి, ప్రెగ్నెంట్ అయిన టైంలో అసలు వీళ్ళు సినిమాలు సైనే చేయరు. ఇప్పుడు ఈ పర్టికులర్గా ఇప్పుడు శ్రీలీల విషయమే తీసుకుందాం. ఒక పాటని ప్లాన్ చేశారు. ఒక పాట అంటే ఆమె ఒక్కదాంతో అవ్వదు. ఆమెతో పాటు డాన్స్ వేసే వాళ్ళు ఉంటారు, కెమెరా వాళ్ళు ఉంటారు, మ్యూజిక్ వాళ్ళు ఉంటారు, డాన్స్ డైరెక్టర్ ఉంటాడు, హీరో ఉంటాడు. ఇంతమంది కలిసిన సమిష్టి కృషి అక్కడ. ఈ సందర్భంలో అంతా రెడీ అయిన తర్వాత నేను నెలసరిలో ఉన్నాను, నేను డ్యాన్స్ వేయలేను అన్నారనుకోండి, కుదరదు. పైగా మీరు ఒక్కొక్క సినిమాకి చాలా డబ్బులు తీసుకుంటారు, కోట్లు తీసుకుంటారు. మీ డబ్బే మీ చేత పని చేయిస్తుంది, మీ గ్లామర్ మీ చేత పని చేయిస్తుంది. ఇప్పుడు ఏ మాట చెప్పి నేను కొంచెం ఒక్క అడుగు వెనకేసాను అంటే వేరే వాళ్ళు వచ్చేస్తారు ఆ ప్లేస్లోకి. ఆ భయం ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి. అందుకని మీరు చేస్తారు. అందరూ చేయగలరు, అందరూ చెయ్యాలి అని తను అని ఉండదు. నేను చేస్తున్నాను అంటే దీనికి ఏమన్నారంటే, రాజుగారి చిన్న భార్య మంచిది అంటే ఆ పెద్ద భార్య మంచిది కాదా అన్నట్లు. ఇప్పుడు శ్రీలీల నేను చేయగలను అంది కాబట్టి వేరే వాళ్ళు చేయలేరా? చేస్తారా? చేయరా? ఈ మాటలన్నీ అనవసరం. ఇది ఒక ప్రత్యేక పరిస్థితి, ప్రత్యేకమైన శారీరక ధర్మం. అది బయలాజికల్ ఫీచర్. దాన్ని ఎవ్వరేం చేయలేరు. కాబట్టి మనము దానికి అనుగుణంగా మనం వెళ్ళాల్సిందే. మరి ఇబ్బంది అయితే సెలవు పెట్టుకోవడమే, లేదు చేయగలమంటే చేయటమే. కానీ కొంతమందికి అసలు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందరికి అలా ఉండాలని లేదు కదా. హార్మోన్ల అసమతుల్యత ఇవాళ చాలా ఎక్కువ మందికి ఉంటుంది. యంగ్ గర్ల్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ ఏవో టాబ్లెట్ వేసుకుంటారు, ఇలా కానిచ్చేస్తుంటారు పనులు. డ్యూటీకి వెళ్ళాల్సిందే, తప్పదు. అందుకని ఇది మామూలుగా అసలు నిజంగా కూడా ఆలోచిస్తే అదేదో వాళ్ళ బలహీనత అనుకోవటం మటుకు చాలా తప్పు. అది ఒక ప్రకృతి ధర్మం. అది ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. అది ఉన్నది కాబట్టే పిల్లలు వస్తారు. అంటే ఇప్పుడు ప్రత్యుత్పత్తి జరగాలి కదా, రీప్రొడక్షన్ జరగాలి కదా. అది జరగాలి అంటే వాళ్ళకి ఆ శారీరక ధర్మం ఉంటేనే కదా అయ్యేది. అంటే వీళ్ళు సృష్టిలో భాగం అయినప్పుడు, అందుకే కదా ప్రసూతి సెలవులు ఒక స్పెషల్గా ఇచ్చేది. ఇప్పుడు అసలు కొన్ని కంపెనీలు హస్బెండ్కి కూడా ఇస్తున్నాయి. అలా అది ఎంత బాగా వాడుతున్నారో తెలియదు కానీ హస్బెండ్కి కూడా ఇస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఈ పిల్లల పుట్టుక, పిల్లల పెంపకము అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఇంత ప్యాంపరింగ్ నడుస్తుంది.
అందుకని అందరూ అలా చూడాలి అంటే చూడరు. అందుకని శ్రీలీల తన సొంత అభిప్రాయం చెప్పింది మాత్రమే కానీ అందరినీ ఉద్దేశించి చెప్పిందని నేను అనుకోవట్లేదు. అంటే నెలసరి పీరియడ్స్ అనేది చాలా వరకు సెన్సిటివ్ టాపిక్. సో ఇలాంటిది మీడియా ముందు మాట్లాడడం కరెక్ట్ అంటారా? అసలు మాట్లాడాలి. ఇవాళ చాలామంది మగపిల్లలకి ఈ ప్రత్యేక పరిస్థితి గురించి తెలియక ఆడవాళ్ళు ఏదో పని తప్పించుకుంటున్నారనో, లేదంటే ఎప్పుడు కాన్స్టెంట్గా ఏదో వంకలు చెప్తున్నారు, ఈ వంకలు చెప్పేది పని తప్పించుకోవటానికనే ఒక భావన ఉంటుంది చాలామందికి. అది పోవాలి. పైగా అది ఒక సైంటిఫిక్ మేనర్ అనేది కూడా అర్థం కావాలి. ఇది ఎందుకు ఈ పీరియడ్స్ వస్తాయి, ఈ పీరియడ్స్ రావటానికి పిల్లలు పుట్టడానికి ఉన్న సంబంధం ఏంటి, ఈ పీరియడ్స్ రావటానికి మహిళల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన లింక్ ఏంటి, ఇవన్నీ కూడా అది ఒక సైన్స్. సైన్స్ తెలుసుకోవడానికి ఆడవాళ్లే తెలుసుకోవాలని లేదు, మగవాళ్లే తెలుసుకోవాలని లేదు. అలాగే పురుషులకి ఏమన్నా ప్రత్యేక పరిస్థితులు ఉంటే వాటి గురించి కూడా స్త్రీలకు తెలియాలి. ఒక అవగాహన ఉండాలి. ఉంటేనే సమన్వయం చేసుకుంటారు. ఒక ఇంట్లో ఉండేవాళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటారు. ఇదేదో ఆడవాళ్ళ సమస్య అనుకోని, లేకపోతే ఇది ఆడవాళ్ళ ఇబ్బంది అను, ఇదేదో ఆడవాళ్ళ విషయం అను అది పక్కన పెట్టేయడం కుదరదు. ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళదా మగవాళ్ళదా ఎవరిది అనేది కాదు, ఒకరికొకరు సహకరించుకోవటం ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ నెలసరి సమయంలో ఒక భార్యకి భర్త అందించే సపోర్టు చాలా అవసరం. భర్తనే కాదు, మిగతా కుటుంబ సభ్యులు అది అందించాలి. అంటే దీని గురించి మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నప్పుడే మనకు వివరాలలోకి వెళ్తాం, మనం తెలుస్తుంది. అందుకని ఇదేదో దాచిపెట్టాల్సిన విషయం కాదు. ఇది ఒక ప్రకృతి ధర్మం. మనం ప్రకృతిని అర్థం చేసుకున్నట్లే ఈ స్త్రీల యొక్క ప్రత్యేక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కరిది శారీరక తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి నెలసరి పీరియడ్స్ వచ్చేటప్పుడు చాలా ఎక్కువ పెయిన్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి పర్లేదు అన్నట్టు ఉంటుంది. సో అలాంటి వారు ఆఫీసులకి వెళ్ళి అక్కడ వర్క్ చేయాలి అంటే కష్టం కదా. సో అందరినీ ఉద్దేశించి అన్నారంటారా శ్రీలీల గారు? ఆమె ఎలా అన్నారనేది అనవసరం అండి. ఆమె తన గురించి తను చెప్పుకుంది. ఇప్పుడు ఎలా ఉంటాయంటే కొంతమందికి వాళ్ళ గురించి వాళ్ళు కొంచెం ఎక్కువ ఎలివేట్ చేసి చెప్పుకోవటం అలవాటు. ఇప్పుడు ఒక ఆయన కృష్ణ గారి గురించి చెప్తా ఓసారి, ఆయన 106 జ్వరం ఉంటే కూడా షూటింగ్కి వచ్చారు అని చెప్పాడు. బహుశా 102, 103 ఉండొచ్చు. 106 జ్వరం ఉంటే థర్మామీటర్ పేలిపోద్ది. అది ఆయనకి తెలియక కాదు. అంటే వాళ్ళ దృష్టిలో పడాలంటే వాళ్ళ గురించి గొప్పలు చెప్పాలి. అదేదో అంటారు కదా, సామెత ఉంది, మా టంగుటూరు మిరియాలు తాటికాయలంతా అని. మిరియాలు ఎక్కడైనా తాటికాయలు అంత కాస్తాయా? కాయవు కదా, చెప్తారు అట్లా. అది శ్రీలీల తన గురించి తను ఎంత కష్టపడేది, తనకెంత ప్యాషన్ ఉంది వృత్తి అంటే, తను ఎంత డెడికేటెడ్గా చేస్తాను అని చెప్పడం కోసం చెప్పుండొచ్చు. దాన్ని అందరికీ సూత్రీకరించడం మట్టుకు మన అమాయకత్వం. అంటే ఆ డెడికేషన్ అదంతా తను వేసే డాన్సుల్లో సినిమాల్లో కనిపిస్తూ ఉంది కదా, మళ్ళీ ఇది ఒక చర్చ అవ్వాలనా సోషల్ మీడియాలో? మనం లాగి పీకుతున్నాం. ఆమె స్టేట్మెంట్ ఆమె ఇచ్చేసింది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది ఒక పెద్ద చర్చగా లాగి పీకి చేయడం కూడా కరెక్ట్ కాదు అసలు. కాకపోతే ఇప్పుడు ఆమె అలా అనబట్టే కదా అందరూ మాట్లాడుకుంటున్నారు. అది సెన్సిటివ్ టాపిక్ అని మట్టుకు అనకండి, అది ఒక నార్మల్ టాపిక్. అలా చూస్తేనే అర్థమవుతుంది మనకి. మనము దాన్ని ఓ పెద్ద భూతద్దంలో చూసేసి అర్రే మాట్లాడుకోకూడదు, మగ పిల్లలకి అస్సలు తెలియకూడదు, అది తప్పు. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆ విషయం పట్ల అవగాహన ఉండాలి. ఉంటే మంచిది. సైన్స్ తెలుసుకోవాలి కదా, సైంటిఫిక్ టెంపర్మెంట్. ఇప్పుడు ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకనే చాలామంది అదేదో మలినమైన రక్తం అని, వాళ్ళు ఇంట్లోకి వస్తే అంటని, వాళ్ళు ఏమి ముట్టుకోకూడదని, ఇలా రకరకాలుగా చేస్తారు. వాళ్ళని ఓ మూల కూర్చోబెడతారు, వాళ్ళ మంచం మీద పడుకోనివ్వరు, అలాగే నేల మీద పడుకోమంటారు, కనీసం చాప కూడా ఇవ్వరు కొంతమంది.
వాళ్ళ పళ్ళెము గ్లాసు పక్కన పెడతారు. ఇది చాలా దుర్మార్గం, అమానుషం. అందుకని ఏంటంటే అలా కాకుండా ఉండాలి అంటే ఇది ఒక సైన్స్ అంటే అర్థం చేసుకుంటాం. ఇవాళ ఎంత ఛాందస్వాదులైనా సరే వాళ్ళకి ఒంట్లో బాగలేకపోతే మంత్రం పెట్టించుకోరుగా, డాక్టర్ దగ్గరికి వెళ్తారుగా. అది అందుకని మనం సైన్స్ని అర్థం చేసుకునే ప్రాసెస్లోనే చూడాలి దీన్ని. కొంతమంది నెటిజన్లు ఏమని కామెంట్ చేస్తున్నారంటే శ్రీలీల అసలు ఎందుకు ఇలా మాట్లాడింది, అసలు ఒక డాక్టర్ కదా తినకి ఏం మాట్లాడాలో తెలియదా అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? డాక్టర్ కాబట్టే మాట్లాడిందేమో, అందుకే తను ఓపెన్గా నెలసరి గురించి మాట్లాడింది. అలా చూడాలి మనం. ఇప్పుడు నెటిజన్స్ ప్రశ్నలు ఎంత పొగరబోతుగా ఉంటాయో, ఎంత అసంబద్ధంగా ఉంటాయో, ఎంత అన్రీజనబుల్గా అన్రియలిస్టిక్గా ఉంటాయో తెలియంది కాదు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానని చెప్పి కింద ఎన్ని కామెంట్లు పెడతారో నాకు తెలియంది కాదు, కొత్త కాదు. సో రీసెంట్గా విష్ణుప్రియది అయితే చాలా హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో. 399 రీఛార్జ్ చేసుకుంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఏదైనా చూడొచ్చు, చూపిస్తారు అని చెప్పి. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు విష్ణుప్రియ ఏదైతే తను పెట్టిందో, ఇది 399 రూపీస్, మీరు నెల నెల రీఛార్జ్ చేసుకోండి, ఫోన్లలో వస్తుంటాయి కదా అడ్వర్టైజ్మెంట్లు, మీరు నిరంతరాయంగా మా సర్వీస్ని మీరు పొందొచ్చు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. అట్లాగే ఈవిడ కూడా మీకు హాట్ ఫోటోషూట్లు కానీ, హాట్ ఫొటోస్ కానీ, స్కిన్ షో కానీ ఇలా రకరకాలుగా చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చి కొన్ని ప్రోమో ఫోటోలు కూడా పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అడుగుతుంది. అంటే ఒక రకంగా ఈ ఏమంటారు దీన్ని, ట్రైలర్ రిలీజ్ చేసినట్లు లెక్క. ట్రైలరే ఎంత బాగుందంటే సినిమా ఇంకెంత బాగుందో అనుకుంటారు కదా. అందుకని చెప్పి మనదంతా కరువు బ్యాచ్ కదా, మొహమాసిన మొహాలు కదా ఇవన్నీ. అందుకని చెప్పి వీళ్ళు ధనాం అని చెప్పి సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. దానివల్ల ఆవిడకి డబ్బులు, చూసే వాళ్ళకి టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఏం పోజులు చూపిస్తుందండి, ఏం చూపిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఒక విష్ణుప్రియ కాకోకుండా 10 విష్ణుప్రియాలు అయితే లేరు కదా, ఒక విష్ణుప్రియ అనే కదా ఉంది. ఎన్నిసార్లు ఆమె స్కిన్ షో చేసినా అదే స్కిన్ షో, అదే ఎక్స్పోజింగ్, కాకపోతే బట్టలు మారుతాయి అంతే కదా, కాస్త పోజులు మారుతాయి అంతేగా, అంతకంటే ఏముండదు కదా. అయినా ఈ జనాలు మరి ఎంత కరువాసిపోయినారో వీళ్ళు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మామూలుగా ఆవిడకి 14 లక్షల మంది ఆమె పేజ్ని ఫాలో అవుతారు, ఇన్స్టాగ్రామ్ పేజ్ని. ఈ 14 లక్షల మందిలో నిజంగా నేను ఏదైనా ఒక స్పెషల్ కంటెంట్ ఇస్తే ఎంతమంది వస్తారు అనే దానికోసం ఆమె ఒక ప్రయత్నం చేసింది. ఆమెకు నమ్మకం ఉంది, వీళ్ళంతా పని లేని వాళ్ళే, చక్కగా చూస్తారు, డబ్బులు పెట్టి మరీ చూస్తారు, చూసిందైనా మళ్ళీ చూస్తారు అని చెప్పి ఆవిడకి నమ్మకం ఉంది మన వాళ్ళ మీద. అందుకని చెప్పి ఈ ఆఫర్ పెట్టింది. సరే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సరే ఇది ఖచ్చితంగా స్కిన్ షోనే, అందులో ఏం డౌట్ లేదు. మరి ఈ షో చూడటానికి జనాలు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఆవిడ చూపిస్తుంది, మధ్యలో మీకేంటి నొప్పి అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. పైగా విజయవాడలో ఒక అతను, ఒక విద్యార్థి సంఘం కుర్రాడు కేసు కూడా వేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి ఆమె పైన చర్యలు తీసుకోమని చెప్పాడు. మరి అది ఇంకా ఇంతవరకు ఏమైందో తెలియదు. అసలు స్టూడెంట్స్, యూత్, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎందుకు ఇంత ఎగబడి ఈ స్కిన్ షో చూడటానికి ఎందుకు ఎగబడుతున్నారు, డబ్బులు కట్టి మరీ ఎందుకు చూస్తున్నారు అంటే, మనని ఇవాళ ఈ సోషల్ మీడియా ఆ విధంగా మలిచేసింది. ఒక రకంగా సినిమాలు కూడా మనల్ని ఆ విధంగానే తీసుకెళ్ళిపోయినాయి. సరే సినిమాలు తీసుకెళ్ళినా కానీ సినిమా అంతా అలా ఉండదు కాబట్టి అక్కడక్కడ ఈ క్లబ్ సాంగ్లని, లేకపోతే స్పెషల్ సాంగ్స్ అని, ఇలా రకరకాల ఐటమ్ సాంగ్స్ అంటున్నారు, ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అని పెడుతున్నారు. అవి సరిపోనట్లు ఇప్పుడు
వీళ్ళు ఈ విధంగా వాళ్ళ స్కిన్ షో చేసి, అంటే ఇలా అలవాటు పడిపోయారు కదా జనాలు వీటన్నిటికీ. అవి చాలనట్టు మన వెబ్ సిరీసు. వెబ్ సిరీస్లో అపరిమితమైన హింస, రక్తము, సెక్సు, అంతకంటే ఏమీ లేదు. బూతులు, ఈ బూతుల్ని చాలా సాధారణీకరణ చేసేయటం. ఇప్పుడు ఇంట్లో ఒకప్పుడు బూతులు మాట్లాడకూడదు అనేది ఉండేది. అలాంటిది ఇప్పుడు వెబ్ సిరీస్ వస్తుంటే దానిలో అన్ని బండబూతులు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని చూస్తుంటారు. ఆ మధ్య అదేదో ఊర్లో ఎంపీలోను యూపీలోను ఒక సర్పంచ్ ఈ ఊర్లో బూతులు మాట్లాడడం నిషేధం, బూతులు మాట్లాడితే జరిమానా అని చెప్పి పెట్టాడు. అలాగే లిక్కర్ షాపులు కూడా నిషేధం అని చెప్పి పెట్టాడు. ఆ ఊరు వాళ్ళు ఎవ్వరూ లిక్కర్ తాగకూడదు, బూతులు మాట్లాడకూడదు. ఒకవేళ ఏమన్నా వాళ్ళకి బూతులు మాట్లాడాలనిపిస్తే వాళ్ళ ఊరు దాటి బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి. లిక్కర్ తాగాలనిపిస్తే బయటికి వెళ్ళి తాగాలి, అంతేగాని ఊర్లో లిక్కర్ తాగటానికి వీల్లేదు పెట్టాడు. ఎంత నిజంగా అతని విఘ్నతకి మెచ్చుకుని తీరాలి. అలా ఇంకెవరన్నా చెయ్యాలని చూశారనుకోండి, అసలు గవర్నమెంటే వాళ్ళని చంపించేస్తుంది. ఎందుకంటే అంటే ఇలాగే ఎక్కువ మంది చేస్తే, ఎందుకంటే మద్యం మీద వచ్చే డబ్బులతోనే కదా వీళ్ళు ప్రభుత్వాలు నడిపేది. అందుకని సరే ఈ బూతుల దగ్గరికి వద్దాం. ఈ బూతులు అనేవి చాలా మామూలు అయిపోయింది ఇవాళ. ఇలా అలవాటు అయిపోయిన తర్వాత ఇలా అశ్లీల చిత్రాలు చూడటానికి కూడా చాలా మామూలు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మనుషులు ఇలా మారిపోతున్నారు కాబట్టి నేను ఇంకొంచెం హాట్ ఫొటోస్ పెట్టి డబ్బులు ఎందుకు సంపాదించుకోకూడదు అనే ఒక ఆలోచన ఆవిడకి వచ్చింది. దాన్ని ఆవిడ ఇంప్లిమెంట్ చేసింది, జరిగింది అది. అంటే డబ్బులు సంపాదించాలంటే ఇదే మార్గం అంటారా? అది ఆవిడది ఎంచుకున్నారు, ఆవిడ ఎంచుకున్నారు. అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా. యువత తప్పు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు మనం పోర్న్ సైట్స్ నిషేధించాలని ఎందుకు అడిగాము? పోర్ను చూడడానికి అలవాటు పడితే అది వాళ్ళకి ఒక రకమైన మానసిక వికారాలు వచ్చి వాళ్ళు నేరస్తులుగా మారే అవకాశం ఉంది. అలాగే అత్యాచారాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో మనము పోర్ను చూడొద్దు అని చెప్తాము. పైగా ఈ పోర్ను అనేది ఒక పెద్ద బిజినెస్ ర్యాకెట్. ఈ పోర్ను కోసం కొంతమందిని పిల్లల్ని తీసుకెళ్ళిపోయి పిల్లలతోటి పోర్ను చేపించి ఆ వీడియోలు అమ్ముకుంటున్న వాళ్ళని చూస్తున్నాం. అదంతా క్రైమ్ కదా. మరి అలాంటప్పుడు ఈవిడ ఇంత ఓపెన్గా ఆవిడ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇవన్నీ చూపించడం ఎంతవరకు కరెక్టు? యువత దీనికి ఎడిక్ట్ అయిపోతారు కదా. ఇప్పుడు చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి, పని చేసుకోవాల్సిన టైంలో పని చేసుకోవాలి. మీరు కూడా చదువుకునే వచ్చారు, ఏది బేసిక్గా డిగ్రీనో ఏదో చదువుకుని వచ్చారు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఉద్యోగం చేయగలిగినంత ఉద్యోగం చేసి రెస్ట్ తీసుకోవాల్సినంత రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపటి పని కోసం మీరు సిద్ధం కావాలి. మధ్యలో కాస్త వినోదం ఉంటే కూడా తప్పులేదు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా పిచ్చిలో పడి జనాలంతా ఎలా ఉన్నారంటే, చదువుకునేవాడు చదువుకోవట్లా, పని చేసుకునేవాళ్ళు పని చేసుకోవట్లా. 24 గంటలు సోషల్ మీడియా, ఫోన్లో ఆ ఫోన్లో ఫీచర్స్ చూడటం, ఫోన్లు కొనటం. ఇవాళ ఆర్థికంగా స్తోమత ఉన్నా లేకపోయినా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఫోన్లు కొనటం, చాలా ఖరీదు పెట్టి ఫోన్లు కొనటం. అవి ఇన్స్టాల్మెంట్స్, వాళ్ళ నెల జీతం కంటే కూడా వాళ్ళ ఫోన్ ఖరీదు ఎక్కువ. ఇవాళ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు, స్మార్ట్ ఫోనే కాదు ఐఫోన్ కావాలనుకుంటున్నారు. యాపిల్ ఫోన్ ఉంటేనే మనకి స్టేటస్ అనుకుంటున్నారు. ఇదంతా ఒక రకంగా మనం బానిసలం అయిపోతున్నాం. పైగా కంటెంట్కి కూడా ఫోన్కి ఎంత బానిసలం అవుతున్నామో కంటెంట్కి కూడా అంతే బానిసలం అవుతున్నాం. అందుకని ఒకరిని చూసి ఒకరు వీటికి బానిసలు అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదు. పైగా ఈ బిగ్ బాస్లో ఉన్నవాళ్ళు చాలామంది ఇదే పని చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది దగ్గర నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే, విష్ణుప్రియ ఒకటేనా, ఇంకెవరో చెయ్యట్లేదా అని. ఇప్పుడు ఈవిడికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారనో, లేకపోతే ఈవిడి పేరు బయటకు వచ్చింది కాబట్టి, కేసు పడింది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం.
ఎవరన్నా రీతు చౌదరి మీద కేసు వేసారనుకోండి అది మాట్లాడతాము. ఇంకొకరు ఎవరన్నా ఉన్నా కానీ మాట్లాడతాము. ఇప్పుడు ఇంకొక ఆమె దియా అని ఇంకొక ఆమె కూడా అమ్ముకుంటుందంట సబ్స్క్రిప్షను. ఎవరు చేసినా తప్పే. చట్టానికి మట్టుకు వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వస్తారు. దానికంటే ముందే మానేసుకుంటే మంచిది. అంటే ఈ విషయం రాకముందు 2,000 మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. ఇప్పుడు 5,000 మంది అయ్యారంట. ఇది ప్లస్ అంటారా మైనస్ అంటారా విష్ణుప్రియకి? ఇప్పుడు ఆరే దీపానికి వెలుగు ఎక్కువని సబ్స్క్రిప్షన్ పెరిగింది. ఎన్నాళ్ళు చూస్తారు? అవే ఫోటోలు ఎన్నాళ్ళు చూస్తారండి? రోజుకో కొత్త ఫోటో పెట్టాల్సిందే, లేదు 2 పెట్టాల్సిందే. ఎన్ని రోజులు పెడతారు? ఆ అసభ్యతకో అశ్లీలతకో కూడా ఒక పరిధి ఏదో ఉంటుంది కదా. ఒక పాయింట్ తర్వాత చేయలేరు కదా, ఆటోమేటిక్గా మళ్ళీ తగ్గిపోతారు. ఈలోపు ఇంకెవరో కొత్త వాళ్ళు వస్తారు. ఇదంతా ఏంటంటే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. ఇది గాలి బుడగ లాంటిది, ఎప్పటికైనా పేలిపోయేది. ఫైనల్గా అంటే యూత్ ఎందుకు ఇలాంటి బోల్డ్ కంటెంట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇప్పుడు సినిమాల్లో చూపిస్తుంది అదే, వెబ్ సిరీస్లో అదే, ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ సినిమాకి వెళ్ళొద్దు, ఈ సినిమా మంచిది కాదు అనుకున్న సినిమాను కూడా ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంట్లోకి ఏంటి, మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ ఫోన్లోకి కూడా వచ్చేస్తుంది. ఇలా ప్రపంచం చుట్టూ అంతా ఇది తప్పితే ఇంకో పని లేదు అన్నలాగా తయారైంది. పైగా ఇంకొకటి ఏంటి అంటే చాలా అసంతృప్తి ఉంది జీవితంలో చాలామందికి. నాకంటే వేరే వాళ్ళు బాగున్నారు, వేరే వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వేరే వాళ్ళకి మంచి ఉద్యోగం ఉంది, లేదు వాళ్ళ నాన్న బోల్డ్ ఆస్తి ఇచ్చాడు, నాకు మా నాన్న ఏమి ఇచ్చాడు, నేనే కష్టపడాలి, నేనే సంపాదించుకోవాలి, నేనే తినాలి, నాకే ఎందుకు ఈ కష్టం. పైగా కనుచూపు మేరలో కూడా ఈ పరిస్థితులు మారేది కూడా కనిపించట్లా. అందుకని ఏవో ఆనందాలు ఎత్తుక్కుంటున్నారు. ఇవాళ మీకు తెలిసి ఎంతమంది మీ ఫ్రెండ్స్లో గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి? ఎవరి జీవితాలు ఎంత ఆశాజనకంగా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి? అందరూ ఏదో రకంగా కష్టపడే పరిస్థితిలోనే ఉన్నారు. ఇవాళ మన ఉద్యోగానికి భద్రత లేదు, మన ఆరోగ్యానికి భద్రత లేదు, చాలామందికి ఇళ్ళు లేవు, చాలామందికి చేద్దామంటే పని దొరకట్లేదు, దొరికిన పని వీళ్ళు చెయ్యరు, ఏదో ఒక ఊహాలోకంలో ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఇట్లాంటి వాటికి. ఇది ఇమ్మీడియట్ హ్యాపీనెస్ ఇస్తుంది కదా. ఇప్పుడు మనకి ఒక పని చేసి పని ద్వారా ఆనందం పొందాలనుకోండి, ఆ పని మనకు రావాలి, ఆ పని మనకు దొరకాలి, చెయ్యాలి, అప్పుడు మనకు ఆనందం వస్తుంది. అవునా? ఇప్పుడు వంట చేస్తే కొంతమందికి ఆనందం ఉంటుంది, వంట చేయాలంటే టైం పడుతుంది కదా. కొంతమందికి మొక్కలంటే ఇష్టం, మొక్కల్ని సాకాలి, కొంతమందికి పెంపుడు జంతువులు అంటే ఇష్టం, వాటి మీద కూడా కొంత మనం ఎఫర్ట్ పెట్టాలి. ఇవన్నీ చేయటానికి మనం చాలా చెయ్యాలి. ఇప్పుడు ఇది ఉంది, ఈ ఫోటోలు వచ్చేది ఉంది, ఇది ఏముంది 399 కట్టేస్తే వస్తానే ఉంటాయి, చూస్తానే ఉండొచ్చు. ఇన్స్టంట్ హ్యాపీనెస్. ఇవాళ ఎవ్వరికీ కూడా నిన్న జరిగిన దాని గురించి దిగులు లేదు, రేపటి గురించి ఆశ లేదు. ఈరోజే ఆనందమైన, ఈరోజే ఏదైనా ఈరోజు. అమ్మో ఈరోజు దాటిపోతే ఇప్పుడు ఎందుకండి 2,000 పెట్టి ప్రీమియర్ షోలకు ఎందుకు వెళ్తున్నారు? అలాగే టికెట్ రేట్లు పెంచినా కానీ ఎందుకు సినిమాలు చూస్తున్నారు? వారం 10-15 రోజులు ఆగిన తర్వాత మనకు ఎట్లాగో తక్కువ టికెట్లో సినిమా వస్తుంది కదా, అప్పుడు 2 సినిమాలు చూడొచ్చు కదా ఒక సినిమా బదులు. లేదు, మాకు ఇన్స్టంట్ హ్యాపీనెస్ కావాలి. ఈ ఇన్స్టంట్ హ్యాపీనెస్ ఏదైతే కావాలని మా బుర్ర కోరుకుంటుందో అలాంటి వాళ్ళందరూ ఇట్లాంటి ఈ ఇన్స్టంట్ హ్యాపీనెస్. ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తే అడ్వర్టైజ్మెంట్ చూడటానికి వీళ్ళకి ఇష్టం ఉండట్లే. మనకి ఆ స్కిప్ యాడ్ అనేది అవకాశం ఉంటే స్కిప్ చేసేయటం, ఈ ఛానల్ ఏదో నచ్చలేదు వెంటనే మార్చేయటం,
ఏమో కాసేపు ఆగాక బాగుండొచ్చు కదా, లేదు. అందుకని ఈ మెంటాలిటీ మారిపోయిన తర్వాత ఇలా ఇన్స్టంట్గా సంతోషాన్ని ఇచ్చే కావాలి మాకు, ఇమ్మీడియట్గా అసలు సంతోషం కావాలి. దానికి ఇంతకంటే వేరే ఏమీ లేదు. ఇలాంటి మనస్తత్వాన్ని వాళ్ళు సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారుగా ఈరోజు కృష్ణకుమారి గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. అంతవరకు చూస్తూనే ఉండండి దిశ ఛానల్.